ఈరోజు బోర్డు మీటింగ్లో ఓన్లీ ఒకటే ఎజెండా ఉండే, అది టీపీటీ మీద ఉండే. ఈ టీపీటీ ఛార్జెస్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి మన కంటోన్మెంట్ బోర్డుకు వస్తుందో అట్లా కాకుండా డైరెక్ట్ కలెక్షన్ చేస్తా అన్నారు. ఇది మంచి పద్ధతే ఏదైతే వస్తుందో. కానీ బాధాకర విషయం ఏంటంటే రాష్ట్రం అంతటా 7.5% ఉంటే మన దగ్గర 11% ఉంది. 3.5% మన కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇది ఒకవేళ మెర్జ్ అయితే ఈ 3.5% కట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏంటంటే డిఫిసిట్ ఉన్న కంటోన్మెంట్ బోర్డుకి ఏదో పైసలు తక్కువ అవుతుందని ఇక్కడ నివసిస్తున్న వారికి 3.5% ఎక్కువ తీసుకురు. ఈరోజు ఇంత జనాభా పెరిగిపోయినప్పుడు ఇది 3.5% అసలు మొత్తానికి అబాలిష్ చేస్తే బాగుండేది. కానీ 3.5% ఇంకా తీసుకోవడం, అది కూడా డైరెక్ట్ చేయడం బాధాకరమైన పరిస్థితి. అయినా కానీ ఇప్పుడు బోర్డు ఆ సిస్టమ్ ఉంది, అట్లా నడుస్తుంది. కాబట్టి అట్లా మెర్జ్ అయితే ఇది పోతుంది. ఇంకొక విషయం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో అది మనకు రావాల్సిన 1200 కోట్ల పైన వాళ్ళు మనకు పైసలు ఇచ్చినా కూడా ఈ 3.5% మనకు భారం పడకపోతున్నాయి. మన ఏరియా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళు ఏమైనా ప్రాపర్టీ కొన్నా, ప్లాట్ కొన్నా రిజిస్ట్రేషన్ ఫీజుకి 3.5% పెట్టాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడు దాని మీద కూడా మాట్లాడాను. 1200 కోట్ల మీద కూడా ఏ విధంగా టీపీటీ ఛార్జెస్ మీద మీటింగ్ పెట్టామో ఆ 1200 కోట్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనో దాని గురించి కూడా ఒక ప్రత్యేక బోర్డు మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి కలెక్షన్ చేయాలని చెప్పాను. అది కలెక్షన్ అయితే అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ.